అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలు ఉన్నారు నిరుద్యోగులు మన రాష్ట్రంలో? కనీసం 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారన్నది ఒక అంచనా. ఈ రోజు నిరుద్యోగంలో మన రాష్ట్రం ప్రాబబ్లీ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. అసలు ఉద్యోగాలు లేక బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలు 10,000 రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివి కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ మాత్రం వీలున్నా బయట ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు బిడ్డలు. ఆఖరికి ఏమవుతుందంటే అసలు యువతే లేని ప్రదేశ్ గా మిగిలిపోతుంది మన ఆంధ్రప్రదేశ్. ఇదేనా మనకు కావాల్సింది? చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి అలా అనుకున్నా కూడా 7 నెలలు గడిచేపోయింది. మీరు ఈ సంవత్సరం ఇంకా 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఒకవేళ ఇచ్చినా కూడా మిగతా 16 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇయ్యాలి కదా. మీరే కదా వాగ్దానం చేశారు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామని. పోయినసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో అప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. నిలబెట్టుకున్నారా అండి మాట? ఒక్కసారైనా ఒక్క నెల అయినా ఒక నిరుద్యోగికైనా 2,000 రూపాయలు ఏ నెలైనా అందిందా? మరి ఇప్పుడు మాత్రం 3,000 రూపాయలు ఏ నిరుద్యోగికైనా అందుతుంది అని ఏమిటి నమ్మకం? చంద్రబాబు గారు 7 నెలలుగా పదవి అనుభవిస్తున్నారు తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోవటం లేదు. అసలు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఎంత భయంకరంగా ఉంది అంటే కనీసం గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే భర్తీ చేయాల్సింది. మరి ప్రభుత్వం ఆ మేరకైనా ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. మరి చంద్రబాబు గారేమో ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మేము అధికారం లేకొస్తే జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అయిపోయిందా చంద్రబాబు గారు 1వ తేదీ? ఈ రోజు ఎన్నో తేదీ అండి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ఆలోచన చేసుకోవాలి. ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న చంద్రబాబు గారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయటం లేదు? ఫస్ట్ సంవత్సరమే మీరు చేయకపోతే ఇక మిగతా సంవత్సరాలు చేస్తారన్న భరోసా ప్రజలకు ఎలా కలిగిస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. డిఎస్సి ఉద్యోగస్తులు ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. చంద్రబాబు గారు మొదటి సంతకంగా 16,000 డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని సంతకం పెట్టారు. మరి ఏమైంది? 16,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే ఒక్కరికైనా డిఎస్సి ఉద్యోగం ఇంతవరకు వచ్చిందా? 7 నెలలు కలిసిపోయింది. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఇక 4.5 సంవత్సరాలు సాగుతూనే ఉంటుందో ఏమో అమ్మ మాకు అర్థం కావటం లేదు అన్న స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. మీ మొదట పెట్టిన సంతకానికే ఇంతవరకు దిక్కు లేదు అంటే ఇక ఏ సంతకానికైనా మీ ఏ మాటకైనా ఏ విలువ ఉంటుందో చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి నోటిఫికేషన్ కు దిక్కు లేదు. గ్రూప్ 1 బిడ్డలైతే 1:100 రేషియోస్ లో మెయిన్స్ కు పిలిపించాలని ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారైనా మీరు పట్టించుకున్నారా? వాళ్ళ తిక్కు చూసారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు. ఇదేనా హామీ నెరవేర్చుకోవడం అంటే? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం, ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మరి సూపర్ 6 లో మీరు ఏ మాట నిలబెట్టుకోకపోతే ఇది సూపర్ 6 సూపర్ ఫ్లాప్ కనుక ఇక ఏమనాలి అని అడుగుతున్నారు. 7 నెలలు మీరైతే అధికారం అనుభవిస్తున్నారు, మీ వాళ్ళైతే కుర్చీలలో కూర్చున్నారు, జల్సాలు చేసుకుంటున్నారు. మరి నిరుపేదలను మహాశక్తులుగా తయారు చేస్తామని చెప్పారే, 1,500 రూపాయలు ప్రతి నెలా ఇస్తామన్నారే. మరి నెల దాటే కొద్దీ మీరు అధికారం అనుభవించే కొద్దీ ప్రతి నెల వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించడం లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం.